సీతాకోక చిలకలు రెండు స్నేహం చేశాయి. సీతాకోక చిలకలు రెండు స్నేహం చేశాయి. ఆ స్నేహంతోనే గుండెల చాటున ప్రేమను దాచాయి. మనసులు విప్పాలా మాటలు చెప్పాలా, మనసులు విప్పాలా మాటలు చెప్పాలా అంటూ ఆశలు పడుతూనే ఊసులు ఆడే తరుణంలో, అంటూ ఆశలు పడుతూనే ఊసులు ఆడే తరుణంలో ఆ దైవం ఆడుకున్న ఆటలన్నీ సాగుతున్న వేళ. ఆకాశమే ఆమైతే అవని పైన తానున్నాడు. నింగి నేల ఒక్కటవ్వగలవా, ఒక్కటి అయినా ఒడ్డు చేరగలవా, ఒడ్డు చేరగలవా. ఆ నింగిలో జాబిల్లి కావాలని ఎగిరెళ్ళి మమతల కోసం మోహంగా చావా. ప్రేమను విడిచేసి ప్రళయం కలిచావా. మనసే ఈ మౌనం తను రేపిన ఈ వైనం చూస్తున్నది ఆ దైవం. ఏ దారి నీకు చూపుతుందో ఎవరికి తెలుసంట, వేరెవరికి తెలుసంట. సీతాకోక చిలకలు రెండు స్నేహం చేశాయి. ఆ స్నేహంతోనే గుండెల చాటున ప్రేమను దాచాయి. ఇద్దరి మధ్య అనుబంధం చీకటి బంధం కాదని చెప్పిన సత్యం లోకం నమ్మేనా, లోకం నమ్మినా న్యాయం జరిగేనా, ఇక న్యాయం జరిగేనా. రాతి గుండె రాక్షసము రేగి రేగి రెండైతే చేసిన హోమం ప్రళయం వాపేనా, ప్రళయం వాపినా ఈ జంటను కలిపేనా. చేయని నేరానికి విధి వేసిన శిక్ష ఇదా, మోయని భారంతో బంగారు చిలకలు గూటిని చేరి ఏమైపోతాయో ఇంకేమైపోతాయో. సీత, మనం బస్సులో వెళ్తే బెటర్. మన దగ్గర డబ్బులు లేవుగా. నా ఉంగరం ఉందిగా, తాకట్టు పెడదాం. ఎందుకు? నా నగలున్నాయిగా. వద్దు సీత, నీ నగలు తాకట్టు పెట్టడం నాకు ఇష్టం లేదు.
సింహాచలం. అరే చంటి నువ్వు వెళ్ళిన తర్వాత మీ అమ్మ నా రెడ్డప్ప గుళ్ళో బంధించాడ్రా. అవునరా, సీత బావ కనుక జైలు నుంచి విడుదలై వచ్చాడు. వాడు నిన్ను చంపి సీతను పెళ్లి చేసుకోవడం బయలుదేరాడు రా. చంటి నేను ఊళ్ళోకి రాను. మా నాన్న వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళిపో ప్లీజ్.